మంచెల్లి మీరు కొంచెం అంటే ఎన్ని డేస్‌కి మీకు కొంచెం మార్పు స్టార్ట్ అయిందమ్మా? వెంటనే వెంటనే తెలిసిపోయింది. తెలిసిపోతది. వెంటనే తెలిసింది. అచ్చా! అచ్చా! డే బై డే, డే బై డే, డే బై డే ఇంత ఓకే. పర్సెంట్ మనకి ట్రీట్ చేసేటప్పుడు అంటారు. ఇప్పుడు హ్మ్. ఎంత పర్సెంట్ బాగుంది. ఏదైనా స్పాట్‌లో పెయిన్‌తో వెళ్ళామంటే స్పాట్‌లో తగ్గించేస్తారు. ఓకే. నీ పెయినా, బ్యాక్ పెయినా ఏదైనా కూడా హ్మ్. కొంచెము నెగెటివ్ థాట్స్‌గా ఉన్నాయా, బ్రెయిన్ బాగలేదా, ఆ శంబాల శక్తితోటి తీసేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటారు. నేను ఫ్రీగా ఉన్నాను. హ్మ్. బాగుంది, మైండ్ ఫ్రీ అయిందని చెప్తాం. అలాగా స్పాట్లో పెయిన్ పోతుంది. ఓకే. ఇంకా ప్యూరిటీ కోసమని చాలా చెప్తారు. ఆహా! ఉప్పు నీటి స్నానాలు, ఓకే. ఆవు నెయ్యితో దీపాలు. సాయంత్రం పూట మన ఓహ్! బెడ్రూమ్లోనే ఆవు నెయ్యి దీపం వెలిగించుకొని త్రిమూర్తుల్లాగా 3 ఒత్తులు వేసుకొని వాటి ముందర కూర్చొని మనం ఎవరు ఏంటి, మన అడ్రస్ చెప్పాలి. ఓకే. అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్తూ, మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి యూనివర్సెస్ దాకా గ్రాటిట్యూడ్ చెప్తూ, మళ్ళీ ఆ యూనివర్సెస్ నుంచి ఆ శక్తినంతా మన ఇంటికి తెచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. చాలా చాలా చిన్న చిన్న అవును. అసలు చిట్కాలు. ఇంట్లో ఉన్నాయటే కదా! అది నైట్ పెద్ద వాటర్ సంకల్పం. ఓకే. రాగి పాత్రలో కానీ, వాళ్ళ శక్తికి తగ్గట్టు వెండి పాత్రలో కానీ, బంగారు పాత్రలో కానీ నీళ్లు ఓహ్! పోసుకొని దాని మీద చెయ్యుంచి మన విష్ ఏంటో చెప్పుకొని తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో లేచి మన విష్ నెరవేరాలని థ్యాంక్స్ చెప్పుకొని ఆ నీళ్లు తాగితే అంత మనశ్శాంతిగా ఉంటుంది. ఓకే. వాటర్ సంకల్పం, ఉప్పు నీటి స్నానాలు, శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకోవడం, ఓకే. ఆవుకి నవధాన్యాలు, గోమాత, ముక్కోటి దేవతలు హ్మ్. గోమాతలో ఉంటారంటారు. అవును. శనివారం, మంగళవారం 9 శనివారాలు, 9 మంగళవారాలు నవధాన్యాలు పెట్టడం, ఎప్పుడూ నిజమే మాట్లాడడం, నెగిటివ్ థాట్ లేకపోవడం, ఒక మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడుకోకపోవడం, అన్నీ మంచి లక్షణాలు, అన్నీ మంచి లక్షణాలు. ఓకే. అసలు అంత పాజిటివ్గా తయారవుతాం మనం. హ్మ్. ఎంత ఎక్స్‌పీరియన్స్ అయితే గాని అమ్మ అలా చెప్పరు. నిజంగా అదే కదా! నాకేమి తెలీదు అవును. ఈ శంబాల గురించి. హ్మ్. సాధన చేస్తున్నాను, వెళుతున్నాను, తమ్ముడు అందరితో మాట్లాడడం వింటున్నాను, కాస్త ఎక్కుతుంది, కాస్త ఎక్కడం లేదు, అలా ఉంది. కానీ ఇది నేను ప్యూర్లీ యెస్. అందరికీ చెప్తున్నా, ఆడియన్స్ అందరికి కూడా చెప్తున్నామ్మా, నేను పర్సనల్గా అనుభవించి చెప్పిన విషయాలు ఇవి. తమ్ముడు చెప్పమంటే చెప్పమన్నవో, లేకపోతే నాకేదో లాభం అని చెప్పినవో కాదు. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్పారు. ఎస్. ఇగో ఆ మార్గంలో వచ్చే వాళ్ళైతే వస్తారు. లేకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం. తమ్ముడు మనకి. ఉద్దేశం అవును. కూడా అదే. అంతే కదా! తమ్ముడు రమ్మని చెప్పాను, పర్వాలేదు, వాళ్ళ కర్మలు రీరైట్ చేసుకునే టైం వస్తే వాళ్ళే వాళ్ళే వస్తారు, వస్తారు. నువ్వు చెప్పావు వదిలేసేయి, హ్మ్. వాళ్ళు వచ్చే టైంకి వస్తారని. అలాగే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావడం లేదు. వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా సార్ దీంట్లో? నాకు మా అమ్మ తెలిస్తే అసలు వెళ్ళిపోయేటోళ్ళే లేరనిపిస్తుంది నాకు. నాకు తెలిసి నేను చూసినంత అసలు. వరకు నిన్న ఒక అమ్మాయి తెనాలి నుంచి, ఓకే. చెప్పాలి అది, ఆ. నేను తమ్ముడిని మాట్లాడనీయకుండా ఏ చేస్తాను. లేదు మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. శ్రీరమణ అని అచ్చా. తెనాలి నుంచి వచ్చింది. ఏమీ చదువుకోలేదు, అయ్యో. అన్ఎడ్యుకేటెడ్. తెనాలి నుంచి ఈయన వీడియోలు చూసి అన్నీ, అసలు మేము ఎందుకు పనికిరాం తెలుసా, హ్మ్. ఎడ్యుకేటెడ్ అయినా నాలెడ్జ్ ఉన్నా కూడా. ఆ అమ్మాయి అంత కాన్ఫిడెన్స్ తోటి ఓన్లీ వీడియోలు చూసేసి, ఆ వీడియోలు చూస్తేనే నాకు 50% పాజిటివ్నెస్ వచ్చేసింది. ఓహ్! ఇంకా సార్ని కలిస్తే ఆ 50% కూడా మొత్తం కష్టాలు పోతాయని ఒక్కతే వచ్చింది, ఎవరు తోడు లేకపోయినా. అచ్చా. అడ్రస్ అడుక్కుంటూ ఎన్నిసార్లు ఫోన్లు, నేనే తెలియనోళ్ళు ఉన్నాను కదా పాపం. ప్రత్యక్షంగా నిన్న. అవునవును. వచ్చి ఈయన్ని చూశాక ఎంత ఆనందపడిపోయిందో ఆ అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయిని చూస్తే మాకు ఆనందం వేసింది. హ్మ్. ఆ అమ్మాయికి ఏమైనా సర్వీస్ చేయాలనిపించింది. ఓకే. ఆ అమ్మాయిలో అంత పాజిటివ్నెస్ ఉంది. వచ్చి అన్నీ తెలుసుకుని వెళ్ళింది. బా. ఆ అమ్మాయికి మళ్ళీ అన్నం పెట్టి పంపించారు. వావ్. ఆ, ఇక్కడ తినాలి, ఏం హైదరాబాద్ తెలియకుండా కూడా అంతే. ఆమె సంకల్పం, ఆమె లక్ష్యం చాలా గొప్పది. కలవాలని తపన. చాలా గొప్పది. అది. ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళని, అవును. బిగ్ షాట్స్ని, ఎడ్యుకేషన్స్ని చూశాను, కానీ అవును. ఇంత ప్యూరిటీ నేను చూడలా. హ్మ్. ఆ అమ్మాయిలో రాక ముందరే ప్యూరిటీ ఉండిపోయింది. అది ఓకే. ఇంక ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి మరో శంభాల శక్తి అవుతుంది. నిజంగా నేను సూపర్. నిజంగా చెప్తున్నా. అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అది. ఓకే. నైస్ అమ్మ. అసలు అమ్మ వచ్చినప్పుడు అందరు దాదాపు ఆమె యాక్ట్రెస్, చాలా వరకు వెళ్ళాలంటే కూడా వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉంటారు. ఫస్ట్ జయలలిత గారు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంతమందిని చూస్తుంటారు, అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళని నేను చూస్తుంటారు. ఇప్పుడే చెప్పా, జయలలిత లేదు, చిరంజీవి లేరు, ఎంజీఆర్ గారు లేరు, ఎన్టీఆర్ గారు లేరు, ఆయనకు అందరూ సమానమే. అన్నప్పుడు కొంచెం ఉంటుంది, అరే యాక్ట్రెస్ వచ్చారు కదా. నాకు అలా ఉండదు. ఓకే. నేను మనిషిని చూడండి, ఓకే. ఆత్మని చూస్తాను. అందరూ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు, ఓకే. నేను సోల్కి ట్రీట్మెంట్ చేస్తాను. హ్మ్. శంబాల శక్తి అంటేనే సోలు చేసేది. అచ్చా.
ఓకే. అంతే మన సక్సెస్ రేట్ 100%. 100కి 100 వస్తే పాస్ అయినట్టు. ఓకే. కానీ ఇది అంటున్నారు కానీ చాలా మంది కొంచెం పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరంటారు నాకు తెలిసి నెగెటివ్ వాళ్ళైతే ఇంకా వాళ్ళ కర్మ ఇంకా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మనిషి అనేవాడు ఒకటే భూమిలో ఉంటుండు, ఒకటే వాటర్ తాగుతూ అన్నీ చేస్తుండు. ఈ వేరియేషన్స్ ఎందుకుంటాయి సార్? యాజ్ యువర్ రీసెర్చ్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం ఒక మంచి చెడు అనేది ఎందుకుంటుంది? చాలా బాగా చెప్పారండి. అంటే ఇక్కడ మనం కర్మ గురించి మనం మాట్లాడుతాం. అవును. అర్థమైందండి. మరి ఇందాక మనం డిస్కస్ అవునవును. చేస్తాం. యెస్. జస్ట్ మొత్తం అన్ని చెప్పింది అవునవును. కాబట్టి చాలా మంచి అవునవును. ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పింది. అంటే నాకు కొంచెం నేను చెప్పుకోక లేకుండా కూడా అక్క చెబుతాం చాలా బాగుంది. మంచి అంటే మంచి. రియాలిటీ Yes, అన్నమాట. అంటే experience ట్రూత్ చెప్పారు. అండి. Nice ట్రూత్. experience. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ విన్నది అవునా. నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు. మీరు ఏదైతే అనుభవం సంపాదించుకున్నారో అది నిజం. Yes. అంటే శంబాల అంటే కూడా నిజం. Hmm. శంబాల అనే పేరు ఉచ్చరిస్తాం కూడా నిజం. Oh. అంటే ఆ వరల్డ్లో అంత పవర్ ఉందండి. అది Yes. ఇది నార్మల్ పేరు కాదు అది. అదే. ఎందుకంటే ఫస్ట్ భూమి పుట్టింది శంబాల నుంచి. Oh. శంబాల అనేది అమ్మవారు, Hmm. స్త్రీ. Okay. స్త్రీ నుంచి సృష్టి ఉద్భవిస్తుంది మొత్తం అంతా కూడా. అక్కడి నుంచి జనాలు పెరిగి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యారు. Okay. అందుకని మన పురాణాల్లో చెప్తారు మనకి, అంటే కల్కి కూడా సంబాల నుంచి వస్తారు అని. Hmm. దానికి రీజన్ చెప్తాను చూడండి. మనకి 10 అవతారాలు చెప్పారు Oh. మామూలుగా. ఫస్ట్ అవతారం ఏమంటారంటే మత్స్య అవతారం అంటారు. Hmm. అంటే నీటిలో ఉన్న ప్రతి ప్రాణి నేనే అని భగవంతుడు చెప్పాడు అవతారం అని చూపించి. Okay. తర్వాత రెండో అవతారం ఏమన్నారంటే కూర్మ అవతారం అంటారు. కూర్మ అవతారం అంటే తాబేలు. అది నీటిలోని ఉంటుంది, బయట కూడా ఉంటుంది. అంటే నీటిలో ఉన్నాయి అన్నీ నేనే, బయట ఉన్నాయి అన్నీ నేనే. తర్వాత వరాహ అవతారం అంటే అడవిలో జీవించే ప్రతి ఇదే నేనే. తర్వాత నరసింహ అవతారం అంటే సగం మృగంగా ఉంటాం, సగం దేవుడిగా మనిషిగా ఉంటాం. అంటే రెండు కూడా దేవుడే, అది కూడా దేవుడే. Okay. తర్వాత వామన అవతారం, పరశురామ అవతారం, తర్వాత రామావతారం, కృష్ణ అవతారం, తర్వాత కల్కి అవతారం. అంటే భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లోని భగవంతుడు ఉన్నాడు అని చెప్పటమే దశావతార లెక్క. Oh. అంటే ప్రతి మనిషిలోని మన భగవంతుని చూడాలి. ప్రతి ప్రాణిలోని అదే ఆత్మ ఉంటుంది. మన అందరం కూడా ఆత్మ నుంచి పునర్జన్మం పునర్మరణం అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ మానవ జన్మ వస్తుందండి. Hmm. అంటే ఈ మానవ జన్మ మనకి ఎందుకు ఇచ్చాడంటే మనకి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. అదే. కానీ ఆ జ్ఞానంతో అది మనకి తెలియలేదు కాబట్టి మనకి 7 సార్లు ఇచ్చాడు అవకాశం. Wow. అందుకని 7 జన్మల బంధం అంట. అదే. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం అంటే భగవంతుడు బయట ఉన్నాడు అంటున్నారండి. Ah. బయట ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. Okay. మళ్ళీ నీలో ఉన్న భగవంతుడిని నువ్వు చూసుకోగలిగావా? అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసావా? లేదు. నువ్వెవరివి, నేనెవరిని, అంటే నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వస్తానికి అనేది ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ వేసుకోవాలండి. ఎందుకంటే మానవులుగా పుట్టారు కాబట్టి. అదే. అంటే ఈ మానవులుగా 7 సార్లు తర్వాత మీరు కనుక ఉంటే మీ ఆత్మ భగవంతుడిలో ఐక్యమైపోయి మోక్షం అయిపోయి Oh. మీరు ఎన్లైట్మెంట్ అయిపోతుంది. ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. అచ్చా. లేదు మళ్ళీ మీరు ఇలాగే ఉంటే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తి ఈ సైకిల్లో ఇలా తిరుగుతానే ఉండాలి. అచ్చా. వింటనే ఎటు ఉంది ఇంకా. మరి అలాంటప్పుడు ఈ జన్మ నీకు ఇచ్చినప్పుడు, ఈ జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు నువ్వు మంచిగా ఎందుకు ఉండకూడదు, భగవంతుడికి ఎందుకు అవ్వకూడదు, ఎందుకు ఆలోచించు. భగవంతుడు అంటే ఏంటి తెలుసండి? Ah. ఆలోచన విధానం మార్చుకుంటాం, అందరినీ ప్రేమించటం, అందరినీ క్షమించటం, అందరికీ ఇవ్వటం. Hmm. అంటే భగవంతు తత్వం అంటే ఏంటి? పాజిటివ్. Yes. 100% పాజిటివ్ ఇస్తే నువ్వు దేవుడివి. Hmm. 1% నువ్వు నీలో నెగిటివ్గా ఉందంటే నువ్వు దేవుడు కాదు. అంతే. నువ్వు దేవుడిగా మారటానికి ఒక అవకాశం. Yes. అంటే తెలియనప్పుడు మనం తప్పలేదండి, తెలిసి తప్పు తెలిసిన తర్వాత చేయకూడదు. కూడా తప్పు తెలిసి తప్పు చేయకూడదు. అవును. అంటే మనం దేనికోసం మనం పరుగులెడుతున్నాం? అందరూ దేనికోసం పరుగులెడుతున్నాం? డబ్బుల కోసం, డబ్బులు, ఆరోగ్యం కోసం, మంచి రిలేషన్షిప్ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. ఇవే మరి ఎన్ని ఇప్పుడు దొరుకుతున్నాయా? లేదు. అందరికీ ప్రాబ్లంలోనే ఉన్నారు కదా. ఇక్కడ ఒక్కసారి ఈ యొక్క అనుభవం మీరు పొందగలిగితే మీలోనే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. Oh. చాలా వాస్తవం. Hmm. అంటే క్యాటర్పిల్లర్గా పుట్టిన వాళ్ళు మనందరం గంగులీపూర్కి ఎవరికి నచ్చదు, దూరంగా ఉంచుతాం, జగురుపాకంగా ఉంటుంది. కానీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక సీతాకోక చిలుకగా మారగలిగితే అందరిని దగ్గర తీసుకుంటారు, బుద్ధి పెట్టుకుంటారు. అలా ప్రతి మానవుడు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిగా మారే అవకాశము ఈ శంబాల శక్తి ద్వారా తీసుకోవచ్చు. Hmm. దానికి ఆ శక్తి అనేది మీరు అనుకుంటేనే అవుతుంది.
కంపల్సరీ మనసులో అనుకోకపోతే అవ్వదు. నేను మారుతాను, నేను రెడీగా ఉన్నాను, నేను విశ్వానికి సరెండర్ అవుతాను, ఇక్కడ వరకు జరిగిపోయింది, ఇక్కడ నా కష్టాలన్నీ పోవాలి, నేను రైట్ స్పాత్లో వెళ్తాను, నేను నిజం మాట్లాడతాను, ఇక్కడ నుంచి నేను ప్యూరిటీగా ఉంటాను, నా ఆలోచనలన్నీ పాజిటివ్గా 100% ఉంటాను, నా కర్మలను నేను 100% బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతాను అని అనుకుంటే ఇక్కడ మీకు పాతుంది. ఓకే, విల్ పవర్, నిజమే. విల్ పవర్, శక్తిని నమ్మాలి. 99% రిజల్ట్ వచ్చినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. మనకి టెస్ట్లు పెట్టినప్పుడు 100% రిజల్ట్ వస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు దీనికి ఓకే, నేను నీకు చెప్తాను అనేసి, లేకపోతే వెళ్ళిపోమంటారు. ఓకే, అంటే మన కర్మ ఇప్పుడు వరకు ఏంటంటే తెలుసు అందరికీ, నీ కర్మరా, నువ్వు అనిపించాలి.